మార్నింగ్ ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, దేవుడు నిత్యము తన యొక్క కృప, తన యొక్క సన్నిధి దేవుడు మీపై ఉంచాలని నేను నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి ఉదయము ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి, చూపించినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట 54వ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగచేతును. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీ పిల్లలు యెహోవా చేత ఏం చేయబడుతున్నారంట? ఉపదేశము చేయబడుతూ ఉన్నారు. అంటే చాలాసార్లు నువ్వు బాధపడుతూ ఉంటావు కదా, అయ్యో నా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు, నా పిల్లలు మాట వినట్లేదు, నా పిల్లలు సరి అయినటువంటి మార్గంలో వెళ్ళట్లేదు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారి కొరకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను, వారి కొరకు నేను దేవుని యొక్క సన్నిధిలో నిత్యము గోచాడుతూ ఉన్నాను. అయ్యో నా పిల్లలు మందిరానికి రావట్లేదు, రమ్మని అడుగుతూ ఉన్నా కూడా నా పిల్లలు మందిరానికి రావట్లేదు, నాకు వ్యతిరేకంగా వారు ఉంటున్నారు. కొంతమంది అయితే నా పిల్లలు నాతో మాట్లాడట్లేదు అనేటువంటి బాధ, వేదన మన జీవితంలో మనం కలిగి ఉంటాం కదా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నీ పిల్లలు దేవుని చేత ఉపదేశము పొందుదురు. అంటే దేవుడు వారికి ఒక బోధకుడిగా నిలబడబోతున్నాడు, దేవుడు వారికి ఒక సహాయకుడిగా నిలబడబోతున్నాడు, దేవుడు వారిని నడిపించేటువంటి ఒక నాయకుడిగా, ఒక నావికుడిగా దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. నీ పిల్లలు దేవుని యొక్క ఉపదేశంలో, దేవుని యొక్క క్రమములో, దేవుని యొక్క సన్నిధిలో వారు నిత్యము కూడా ఎదుగుతూ బలపడేటువంటి బిడలుగా దేవుడు వారిని చేయబోతూ ఉన్నానంటూ ఉన్నాడు. అలానే నీ పిల్లలకు అధిక విశ్రాంతిని కలిగచేస్తూ ఉన్నాను. చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు కదా, ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పిల్లలు మంచి కాలేజెస్లో సీట్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచి ఆ యొక్క క్లాస్లో ఉండాలి అని చెప్పి, లేదా మంచి యొక్క యూనివర్సిటీస్లో చదవాలి అని, జాబ్ కొరకు, వివాహం కొరకు చాలా రకాలైనటువంటి పరిస్థితులు పిల్లల విషయమే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. పిల్లలు కూడా అనేకమైనటువంటి ఆ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ, ఎగ్జామ్స్కి రాస్తూ వారు ఉంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు నువ్వు ప్రయోజనకరంగా ఉన్నా లేకపోయినా, కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ఆశీర్వాదకరంగా లేకపోయినా, నేను నీకు తోడుగా ఉండి నీకు నెమ్మదిని అనుగ్రహించేటువంటి దేవుడనై ఉన్నాను, నువ్వు దిగులు పడకు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రతి ప్రయత్నంలో, నీ ప్రతి పోరాటంలో, నీ ప్రతి అవసరతలో, నీ ప్రతి అక్కర్లో దేవుడు నీకు తోడయుండి దీవించి ముందుకి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పిల్లల విషయమై నువ్వు భయపడకు. దేవుడు ఖచ్చితమైనటువంటి ఆయన ఉపదేశంలో, ఆయన యొక్క క్రమంలో, ఆయన నడిపింపులో దేవుడు నీ పిల్లల్ని నడిపిస్తాడు. అలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. నీ పిల్లల కొరకు ప్రార్థించటం మానబాకు. నీ పిల్లల కొరకు ప్రార్థనిచ్చే స్తుతి నైవేద్యము ఉదయకాల సమయంలో దేవాది దేవునికి నీవు నీ పిల్లల విషయమై అర్పించినప్పుడు దేవుడిని మిమ్మల్ని దీవిస్తాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా యేసయ్య, ఈ యొక్క నాయన తండ్రి ఉదయ కాలము నీ పాదాల దగ్గరికి మేమందరం రావడానికి నీ కృపను చూపించాం అయ్యా తండ్రి. వారి పిల్లల విషయమై ఎవరెవరు ఆందోళనలో ఉన్నారో,
వాళ్ళ పిల్లల విషయమే ఎవరైతే దిగులు పడుతున్నారో వారి పిల్లల విషయమైతే ప్రభా, ఎవరెవరైతే నాయన తండ్రి ప్రభాయస్య దుఃఖంలో, వ్యాధుల్లో, బాధలో ఉన్నారో వారందరినీ కూడా ప్రభా తండ్రి నాయన దేవాయస్య దీవించండి. వారి పిల్లలు ఒక మంచి క్రమంలో, ఒక మంచి ఉపదేశంలో ప్రభా వారు ఉండడానికి నీ కృపను, ధన్యతను, భాగ్యంను దయచేసి దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్క బిడను ప్రభా నీ చేతులకి నేను అప్పగిస్తూ ప్రభా తండ్రి నాయన వారు మంచి క్రమములో ప్రభా బిడలు నాయన ఎదగటానికి నీ కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయమని మా ప్రభువును, ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనను నీ బిడ్డలను నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.